మీకు అందరికీ నాకు తెలిసి 50 సంవత్సరాల పైనే ఉంటాయి. మీరు నమ్మే దేవుడు ఎప్పుడన్నా మీతోటి మాట్లాడా? యేసుప్రభు మాట్లాడతాడు, పిలిస్తే పలుకుతాడు. ఎక్కడికి వెళ్ళక్కర్లా, మీరు ఇంట్లో కూర్చొని అయ్యా యేసయ్యా నువ్వు దేవుడు అంట కదా, మమ్మల్ని పుట్టించింది నువ్వేనంట కదా, మా కోసం నువ్వు ప్రాణం పెట్టావంట కదా, నువ్వు మాతోటి ఒకసారి మాట్లాడు, మాకు పలానా బాధ ఉంది, పలానా కష్టం ఉందంటే ఆయన తీరుస్తాడు. ఆయన మన పాపాల నిమిత్తం ఆయన చంపేశారు. చంపేసిన తర్వాత పాతి పెట్టారు సమాధిలో. 3వ రోజున తిరిగి లేచాడు. ఈ ప్రపంచంలో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కానీ ఎవ్వరు 3వ రోజున తిరిగి లేవల. అందరూ జీవ సమాధి, ఆ సమాధి, ఈ సమాధి అని లోపల కుళ్ళిపోయారు. ఆయన ఒక్కడే సజీవుడిగా తిరిగి లేచాడు. అందుకని ఆయన నమ్ముకుంటే మనకు మోక్షం ఉంది. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. మీకు చెప్పడం వల్ల నాకేం లాభం లేదు, మీకు చెప్పకపోవడం వల్ల నాకేం నష్టం కూడా లేదు. అంటే నేను ఒకప్పుడు చాలా దుర్మార్గంలో ఉండేవాడిని, ఇప్పుడు మంచి మార్గంలో ఉన్నాను. ఆ విషయాన్ని మీకు చెప్తున్నా. అది మీరు చదివించుకోండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇదమ్మా తీసుకోండి, చదివించుకోండి. ఇంకొకటి, నేను హిందువుని. నేను యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత నా పేరు మారలేదు, నా కులం మారలేదు, నా ఊరు మారలేదు, నా దేశం మారలేదు. నా మనసు మారింది, నా బుద్ధి మారింది, నా జీవితం బాగుపడింది. అది మీరు కూడా తెలుసుకుంటే చాలా బాగుంటుంది. దేవుడు మిమ్మల్ని ముగ్గురిని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ మాటలు ఎప్పుడన్నా విన్నారు మీరు పుట్టినాక? యేసుప్రభు అంటే ఏదో ఒక తక్కువ కులానికి చెందిన దేవుడు అనుకుంటారు అందరూ. తక్కువ. ఈ కులాలు మతాలు అన్నీ మనం పెట్టుకున్నాం. కులాలు మతాలు అనేవి ఓన్లీ మానవుడు చేసే పనిని బట్టి పెట్టుకున్నారు. దేవుడికి కులం మతం ఏం లేదు. తూర్పు దిక్కు సూర్యుడు ఉదయించే దగ్గర నుండి పడమట సూర్యుడు అస్తమించే వరకు కూడా ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు. ఆ దేవుడు, ఈ దేవుడు, సోమవారం ఒక దేవుడు, మంగళవారం ఒక దేవుడు, బుధవారం ఒక దేవుడు, గురువారం ఒక దేవుడు, శుక్రవారం ఒక దేవుడు, శనివారం ఒక దేవుడా? ప్రతిరోజు దేవుడే. మంచి రోజు అయితేనేమో పెళ్లి చేసుకుంటారు, చెడ్డ రోజు అయితే చేసుకోరా. ప్రతిరోజు మంచి రోజే చేశాడు. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరికి భర్త చనిపోతారు. అంటే పొద్దున్నే ప్రయాణం వెళ్ళిపోతుంటే ముండమోపు ఎదురుకు వస్తే ముండమోపు అంటారు. అంటే మీ ఇంట్లో చచ్చిపోరు ఎవరు? ఇప్పుడు ఏదో తయారైపోయి ఎక్కడికో వెళ్తా ఉంటారు. సరేనమ్మా, మనం ఏదో పెళ్లి పెత్తనమో లేకపోతే ఎక్కడికో తయారైపోతా ఉంటాం. వాడికి ఎవడికో జలుబు చేసి తుమ్మితే మనం ఎందుకు ఆగాలి? ఎన్ని మూఢనమ్మకాలు. ఇదే ఇవన్నీ ఒక కల్పిత పాత్ర. అవన్నీ మూఢనమ్మకాలు. అవన్నీ మూఢనమ్మకాలు. మీరు ఎక్కడికి వెళ్ళే పని లేదు. ఇంట్లో కూర్చొని మీకు ఎప్పుడన్నా కష్టం వచ్చినప్పుడు, వింటున్నావా? మీరు ఎక్కడికి పోక్కర్లా. ఇంట్లో కూర్చొని మీకు ఎప్పుడన్నా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, యేసయ్యా నువ్వు దేవుడు అంట కదా, నేను ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయాను, ఈరోజు తెలుసుకున్నాను, నాకు పలానా బాధ ఉంది, నాకు బాగు చేయమని చేస్తాడు. చేసేవాడే దేవుడు. థ్యాంక్ యూ, వందనాలు. అవును, అప్పుడే కలిపేసి యేసు ప్రభువులు అంట.